నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ టీవీ. నేను లలిత సహస్ర. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు, పూజ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీరు ఖచ్చితంగా ఆనందంగా, అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయం సాధించాలని మా ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాం. అయితే 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనే ఉత్కంఠ మీలో కూడా ఉంది కదా! మరి ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వారికి ఎలాంటి అవకాశాలొస్తాయి? ఎలాంటి రాజ్యపూజ్యం ఉంది? ఎలాంటి అవమానాలున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఏం చేస్తే వాళ్ళు పరిహారాలు ఎలా ఉంటాయి? అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనం పూర్తిగా చర్చిద్దాం. మరి 2026 సంవత్సరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ శ్యామ్ ప్రసాద్ గురూజీ. మరి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రేనమ్మా. గురుగారు, ఇక 6వ రాశి. మరి 6వ రాశి తులారాశి. తులారాశి వారికి మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మరి 2026 సంవత్సరంలోకి తులారాశి వారు చేయాల్సినటువంటి పూజా విధానాలు, వాళ్ళు చేయాలంటే పరిహారాలు ఏంటో మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శనిగ్రహ అనుగ్రహం చాలా సంపూర్ణంగా ఉండడం జరిగింది. 6వ స్థానంలో శని భగవానుడు సాధారణంగా తులారాశి వారి మీరు ఏ ఉద్యోగానికి ప్రయత్నం చేసినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కంప్లీట్గా మీకు విజయం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా తులారాశి వారు ఒక సెలబ్రిటీ రంగానికి చెంది ఉంటారు. అది సినిమా రంగం కానీ, మీడియా రంగం కానీ, అటు రాజకీయ రంగం, సేవా కార్యక్రమాలు మీరు ఏ రంగంలో ఉన్నవారికైనా మీకు ఈ సంవత్సరంలో ప్రాధాన్యత పెరుగుతుంది. మీరు ఏదైనా ఒక అధికార పదవి కోసం, ఒక రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేస్తే సంపూర్ణంగా విజయం అన్నది సాధిస్తూ ఉంటుంది. అంటే ఏదన్నా మీ జీవితాశయం ఈ సంవత్సరంలో శనిగ్రహ అనుగ్రహంతో నెరవేరడం జరుగుతూ ఉందన్నమాట. అయితే మరి రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల ఒక విధమైనటువంటి కన్ఫ్యూజ్ అన్నది ఏర్పడుతూ ఉంటుంది. అసలు మనం ఏ రంగంలోకి వెళ్తే బాగుంటుంది, ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో కొంత కన్ఫ్యూజ్ రావడం వల్ల మీరు నిర్ణయించుకోవడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అందులో ప్రవేశిస్తే కంప్లీట్గా విజయం రావడం జరుగుతుంది. ఇది సినిమా రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వృత్తిపరమైనటువంటి చేంజెస్ కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ సంవత్సరం స్పెక్యులేషన్ కానీ, జోదం కానీ, పేకాట కానీ అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. ఈజీ మనీ అన్నది దూరం పెట్టడం వల్ల మిగతావన్నీ కూడా కలిసి వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మటుకు ఏదైతే కష్టపడి సంపాదించే విషయాల్లో మాత్రమే మీరు ఎంటర్ అవ్వాలి తప్ప ఇటువంటి లాటరీ లాంటివి వెళ్ళడం వల్ల టోటల్గా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే కేతువు మీకు 11వ స్థాన సంచారం వల్ల ఒక పెద్దవాళ్ళు, బాగా అనుభవజ్ఞులైన వారు మీకు అన్ని విధాలా సహకరించి మీకు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు. మీరు అటువంటి మీ గురువుల మాట కానీ, పెద్దవారి మాట కానీ మన్నించి దాని ప్రకారం మీరు నడుచుకుంటే 100% మీకు వృత్తిలో కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి, చాలా ప్రాధాన్యత లభిస్తుంది. అలాగే దైవభక్తి కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల కూడా కొన్ని ఆటంకాలు తొలగి కొత్తగా మీ పనులు ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా ప్రధానంగా గురువు ఈ సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 1వ తారీఖు వరకు 9వ స్థానంలో ఉండడం వల్ల ఇది విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఎవరైతే విదేశంలో వెళ్ళి అక్కడ చదువుకోవడం కానీ, ఉద్యోగం కానీ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు అనుకూలించే అవకాశం ఉంది. ఈ రాశివారు స్త్రీలై ఉంటే మీకు కంప్లీట్గా ఈ సంవత్సరంలో కళ్యాణం జరగడం కానీ, మీకు సంతానం కలగడం కానీ జరిగే అవకాశం ఉంది. మీ యొక్క సేవలకు, మీరు చేస్తున్నటువంటి పనులకు గొప్ప గుర్తింపు లాంటిది రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే విద్యార్థులకు మాత్రం చాలా మంచి సమయం ఇది. మే 31 లోపల మీరు కొత్త విద్యని ప్రారంభించుకోవచ్చు. మే 31 నుంచి అక్టోబరు 1వ తారీఖు వరకు మీకు దశమ స్థానంలో గురుగ్రహ సంచారం అన్నది వృత్తిపరమైనటువంటి చేంజెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు ఒక కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసినా, కొత్తగా మీరు దేంట్లో ప్రవేశించాలన్నా కూడా మీరు అనుకున్నవి నెరవేరే అవకాశం ఉంది. వృత్తిలో మీకు పెద్దవాళ్ళ సహకారంతో చాలా ప్రాధాన్యత సంతరించుకుంటారు. గతంలో చేసిన పనులకి మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం వృత్తిపరంగా మంచి సక్సెస్ రాబోతుంది. ఏదో ఒక పదవి మిమ్మల్ని వరించడం జరుగుతుంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కగా 12 రాశుల విజయాలన్నీ కూడా మాకు తెలియజేశారు. చూసారు కదండి, శ్యామ్ ప్రసాద్ గురుగారు చెప్పినట్టుగా
మీరు ఖచ్చితంగా ఆ రాసుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిహారాలు చేసినా, పూజలు చేసినా గూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని అయితే చెప్తున్నారు. అయితే 4 రాసుల్ని, 4 గ్రహాలని ఆధారం చేసుకొని నడుచుకున్నటువంటి ఈ రాశి ఫలితాలు ఆయా రాశుల వరకు అలా ఉంటుందనేది మనం ప్రత్యేకంగా మనకు మనం ఒక కన్సల్ట్ జ్యోతిష్యుని గనుక కనుక్కొని మాట్లాడినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయన్నమాట. ఇంకా దీనికి సంబంధించిన మీకు ఎటువంటి సందేహాలున్నా గూడా కింద కామెంట్ రూపంలో మాకు అడిగినట్లయితే తప్పకుండా గురూజీ గారిని మరోసారి వీడియోలో మరి యొక్క విషయాలు, మీ రాశి యొక్క విషయాలు గాని అవన్నీ గాని తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సో చూస్తూనే ఉండండి ఆ పూజ టీవీ. మీకు ఇంకా మరిన్ని విషయాలు త్వరలోనే వస్తూనే ఉంటాయి. నమస్కారం.